ప్రమాదం జరిగింది. ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ వద్ద పోలీస్ వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు గాయాలైనట్లుగా సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 వాహనం ఇతర పోలీస్ సిబ్బంది మెరుగైన చికిత్స కొరకు మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విశాఖలో ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ వద్ద పోలీస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. అయితే 10 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు గాయాలన్నట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏదైతే ఈ రోజు విశాఖపట్నం జూ దగ్గర సమీపంలో ఉన్నటువంటి రాయదారిపై అయితే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏపీఎస్పీకి చెందినటువంటి వ్యాన్ లో పోలీసులు వెళ్తున్న నేపథ్యంలో అదే పోలీసు వాహనమే ఎదురుగా వస్తున్నటువంటి లారీని అయితే ఢీకొట్టడం జరిగింది. ప్రమాదంలో 10 మంది పోలీసులకి అయితే గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. రోజు ఉదయం విశాఖ వైపు నుంచి విజయనగరం వైపు వెళ్తున్నటువంటి వాహనం సడన్ గా ముందున్నటువంటి లారీని అయితే ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వ్యాన్ లో ఉన్నటువంటి 10 మందిని కూడా 108 లో ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. మిగతా వారు కూడా సురక్షితంగా ఉన్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దాని మీద కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. 10 మందిలో ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా 9 మంది కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఏబిఎస్పీకి చెందినటువంటి వాహనం రోడ్డు మీద లారీని గుద్దడంతో ప్రమాదంపై స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా రద్దీగా ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో కొంతసేపు ట్రాఫిక్ కూడా అంతరాయం జరిగింది. తర్వాత ట్రాఫిక్ పోలీసులు ఆ సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ల ద్వారా ఆ వాహనాన్ని అయితే పక్కకు తప్పించి ట్రాఫిక్ అయితే క్లియర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఒక కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన మెరుగైన వైద్యం అందించేందుకు అయితే ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించినట్టుగా పోలీసు వర్గాలు అయితే వెల్లడిస్తున్నట్లు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది